వెల్కమ్ టు ఇటీ ఎక్స్క్లూజివ్. స్క్రీన్ మీద సినిమా 3 గంటల పైగా ఉన్నా థియేటర్లో కూర్చొని చూసే ప్రేక్షకులకు 2.5 గంటలే చూసినట్టు అనిపిస్తుంది. అంత ఎంగేజింగ్ గా ఉంటుంది. పుష్ప ది రూల్ గురించి ప్రొడ్యూసర్ చెప్పిన మాటలివి. మరి సెన్సార్ కోసం స్క్రీన్ మీద చూసిన వారు కూడా ఇలాగే ఫీల్ అయ్యారా? చూసేద్దాం పదండి. అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజ్ కి రెడీ అవుతోంది. 3 గంటల 20 నిమిషాల 38 సెకండ్లు నిడివి ఉన్నట్టు సమాచారం. సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ ఇచ్చింది. సర్టిఫికెట్ సంగతి సరే, సినిమాలో కంటెంట్ ఎలా ఉందని ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలే బయటకొచ్చాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ లో యాక్షన్ పీక్స్ లో ఉంటుంది. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే 3 యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలైతే ఎవరి ఊహకు అందనంత భారీగా ఉంటాయి. నెవర్ బిఫోర్ అనేలా మెప్పిస్తాయన్నది ఫిలిం నగర్ లో జోరుగా వినిపిస్తున్నమాట. ఇకపై ఇంతింత గ్యాప్ తీసుకోను, నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తూనే ఉంటానని కేరళ వేదికగా బన్నీ చెప్పేశారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని పుష్ప 2 సరికొత్తగా రాస్తుందనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది బన్నీలో. సినిమా ఎక్కడా డిసప్పాయింట్ చేయదని పదే పదే చెప్తున్నారు రష్మిక. హీరోయిన్లంటే కంటికెప్పుడు అందంగా కనిపించాలి. స్క్రీన్ మీదైనా సోషల్ ప్లాట్ఫామ్స్ లో అయినా ఎంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు చేసినా ఫోటోషూట్లో మాత్రం ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ను పలకరిస్తూనే ఉండాల్సిందే. అలాగని జస్ట్ ఫోటోషూట్లకే పరిమితం అవుతాము అంటే అస్సలు కుదరదు. క్రేజ్ ఉన్న కొందరు బ్యూటీలు ఈ మధ్య సినిమాల కన్నా షూట్ల మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? మనందరికి బాగా గుర్తుండిపోయిన పేరు చిట్టి. జాతిరత్నాలు సినిమాతోనూ ఆ తర్వాత స్పెషల్ సాంగ్లతోనూ జనాలకు దగ్గరయ్యారు ఫరియా. ఈ అమ్మాయి ఏంటి నా అంత ఎత్తుంది అని డార్లింగ్ దగ్గర ప్రశంసలు కూడా అందుకున్నారు. అంతా బాగానే ఉంది. ఫోటోషూట్లు కూడా కలర్ఫుల్ గానే కనిపిస్తున్నాయి. కానీ ఫరియా పెద్ద స్టార్ల పక్కన ఎందుకు చేయడం లేదనే బెంగ మాత్రం ఫ్యాన్స్ లో ఉండిపోయింది. సేమ్ టు సేమ్ ఇదే విషయం నభా విషయంలోనూ వినిపిస్తోంది. తెలుగులో సూపర్ గా సెటిల్ అవుతారు నభా నటేష్ అని అందరూ అనుకున్నారు ఇస్మార్ట్ శంకర్ టైంలో. కానీ ఆ తర్వాత యాక్సిడెంట్ ఫేస్ చేయడం, కంబ్యాక్ లో చేసిన సినిమా హిట్ కాకపోవడంతో నభాకి అవకాశాలు సన్నగిల్లాయి. అదేం లేదు, నేను యాక్టివ్ గా ఉన్నానంటూ ఆమె ప్రూవ్ చేసుకోవాలంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పలకరించాల్సిందే. తమన్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు. సినిమాలు, స్పెషల్ సాంగ్లు, డిజిటల్ కంటెంట్ అంటూ ఎప్పుడు ఏదో బిజీగానే ఉంటారు తమన్నా. కానీ ఆమె ఎంత బిజీగా ఉన్నారనే విషయం పబ్లిక్ లోకి వెళ్లడం లేదు. ఎంతసేపు ఆమె చేస్తున్న ఫోటోషూట్లే హైలైట్ అవుతున్నాయి. సినిమాల సంగతేమో గానీ జస్ట్ ఫోటోషూట్లతోనే లైమ్ లైట్ లో ఉంటున్న మరో నాయిక శ్రద్ధాదాస్ ఈ మధ్య బొత్తిగా సినిమాల్లో కనిపించడం లేదనే కామెంట్ బాగా వినిపిస్తోంది. ఇంకో 10 ఏళ్లు ఈ అమ్మాయికి డోకా ఉండదనిపించుకున్న కృతి శెట్టి కూడా మెల్లగా ఫేడౌట్ అవుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పొరుగు సినిమాల్లో నటిస్తున్నట్టే ఉన్న తెలుగు వారికి మాత్రం జస్ట్ ఫోటోషూట్లతోనూ హాయ్ చెబుతున్న ఫీలింగ్ కలుగుతోంది. కిసిక్ షూట్లతోనే కాదు, ఆన్ లొకేషన్ సినిమాలతోనూ బిజీగా ఉన్నప్పుడే కెరీర్ ఇంకొన్నేళ్లు హాయిగా సాగుతుందని సలహాలిస్తున్నారు నెటిజన్లు. సంక్రాంతి సినిమాల్లో ప్రమోషన్ లో జోరు చూపిస్తున్నారు గేమ్ చేంజర్ టీమ్. ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఈవెంట్ ని అనౌన్స్ చేశారు. ఇటు పాటల రిలీజ్ లోనూ ఫాస్ట్ గా ఉన్నారు. అంతా బాగుంది. మరి తెలుగు స్టేట్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేస్తారు అంటారా? మాట్లాడుకుందాం పదండి. జనవరిలో రిలీజ్ అయ్యే గేమ్ చేంజర్ కి ఇప్పటి నుండే బజ్ సూపర్ గా ఉంది. దానికి తగ్గట్టే ఈవెంట్స్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ లో చేయడానికి ఫిక్స్ అయ్యారు. రాజమండ్రి వేదికగా ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ అక్కడ మిస్ అయితే కాకినాడ గాని ఏలూరు గాని వెన్యూ అవుతుంది. ఆంధ్రాలో ఆ రేంజ్ లో జరిగే ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ ఎవరు? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిమ్ చేంజర్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ అనే మాట మెగా ఫ్యాన్స్ లో డబుల్ జోష్ నింపుతోంది. అబ్బాయి కోసం బాబాయ్ తరలివస్తున్నారనే టాపిక్ కిక్కిస్తోంది. గేమ్ చేంజర్ లేటెస్ట్ మెలోడీకి కూడా మంచి మార్కులు పడుతున్నాయి. కార్తీక్, శ్రేయా ఘోషాల్ పాడిన ఈ పాట ఇన్స్టెంట్ గా వైరల్ అవుతోంది. శంకర్ కోసం తమన్ స్పెషల్ కేర్ తీసుకుని చేశారనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఇంతమంది కలిసి చేసిన మ్యాజిక్ కి జనవరి 10న ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ఇస్తారోనని ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి మొదలైంది. తలైవర్ రజనీకాంత్ ఫ్యాన్స్ ఇప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. ఇంకెంత, ఈ వారం, వచ్చే వారం అంతే. ఆ తర్వాత చూడండి సీన్ మామూలుగా ఉండదని అంటున్నారు. ఇంతకీ ఏంటి వాళ్ళ ఖుషీకి కారణం? కూలీ మూవీ టైటిల్ టీజర్ చూసినప్పటి నుంచి ఈ సినిమా ఏమై ఉంటుందనే గెస్సింగ్ కంటిన్యూ అవుతోంది. పూర్తిగా బ్లాక్ షేడ్స్, వాటి మీద గోల్డ్ ఆర్టికల్స్, మళ్ళీ చూడాలనిపించే షార్ట్స్, యమాగా ఉంది టీజర్. ఇప్పుడు దాన్ని మించేలా ప్లాన్ చేస్తున్నారు లోకేష్. డిసెంబర్ 12న రజనీకాంత్ బర్త్డే రోజు ఫ్యాన్స్ కి ట్రీట్ మామూలుగా ఉండదు.
మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునేలా గిఫ్ట్ రెడీ చేస్తున్నారు లోకేష్ కనకరాజ్. జస్ట్ లోకేష్ మాత్రమే కాదు, నెల్సన్ కూడా వా నువ్వు కావాలయ్యా అని అనడానికి సిద్ధమవుతున్నారు. జైలర్ సీక్వెల్ కి సంబంధించి జబర్దస్త్ గ్లిమ్స్ రెడీ చేస్తున్నారట నెల్సన్. ఫస్ట్ పార్ట్ ఎంత పెద్ద హిట్ అయిందో అంతకు మించేలా సెకండ్ పార్ట్ కు హైప్ క్రియేట్ చేయడానికి జస్ట్ బర్త్డే గ్లిమ్స్ చాలన్న మాట వినిపిస్తోంది తలైవర్ కాంపౌండ్ నుంచి. సినిమా ఇండస్ట్రీలో సెటిల్ కావాలంటే ఏం చదువు చదవాలి? చదువు సంగతేమో గానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాన్ ఇండియా ఎంట్రన్స్ రాయాలి. ఆల్రెడీ రీజనల్లో ప్రూవ్ చేసుకున్న మాస్ కెప్టెన్స్ అయినా పాన్ ఇండియా ఎంట్రన్స్ పక్కాగా అటెండ్ కావాల్సిందే. లేటెస్ట్గా ఈ ఎంట్రన్స్ రాయడానికి అఖండ 2తో ప్రిపేర్ అవుతున్నారు బోయపాటి. నందమూరి బాలకృష్ణ, బోయపాటి కలిసి సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనే విషయం మన దగ్గర మళ్ళీ మళ్ళీ ప్రూవ్ అవుతూనే ఉంది. అఖండ సినిమా టైంలో ఈ స్టేట్మెంట్ జబర్దస్త్ గా ప్రూవ్ అయింది. ఆ మూవీ వైబ్స్ నార్త్ లోను పాజిటివ్ గా కనిపించాయి. అందుకే ఇప్పుడు అఖండ సీక్వెల్ తాండవం ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆల్రెడీ పూజా కార్యక్రమాలు జరిగాయి. సినిమా మీద అద్భుతమైన హోప్స్ ఉన్నాయని చెప్పేశారు బాలయ్య. దానికి తగ్గట్టే ప్రీ ప్రొడక్షన్ ని కూడా ప్లానింగ్ గా చేసుకున్నారు బోయపాటి. అఖండ 2తో పాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేసుకోవాలన్నది బోయపాటి ఐడియా. డివైన్ టచ్ ఉన్న మన కంటెంట్ కి నార్త్ లో ఇప్పుడు యమా క్రేజ్ ఉంది. అఖండ 2లో ఆధ్యాత్మిక టచ్ బాగానే ఉంది. ఈ పాజిటివ్ వైబ్ బోయపాటికి విజిటింగ్ కార్డులా ఉపయోగపడుతుందా? పాన్ ఇండియా ఎంట్రన్స్ లో ఆయన డిస్టింక్షన్ లో పాస్ అవుతారా అనేది ఫిల్మ్ నగర్ లో డిస్కస్ అవుతున్న పాయింట్. డిసెంబర్ ఎండింగ్ లో ఇద్దరు ఇంట్రెస్టింగ్ ఆర్టిస్టులు 2 వెరైటీ మూవీస్ తో ప్రేక్షకుల్ని పలకరించడానికి మేం రెడీ అంటున్నారు. వారిలో ఒకరు అల్లరి నరేష్, ఇంకొకరు వెన్నెల కిషోర్. బచ్చల మల్లితో నరేష్ రెడీ అయితే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తో కిషోర్ సిద్ధమవుతున్నారు. బచ్చల మల్లి టీజర్ చూసారా? ఎలా ఉంది? ఇప్పుడు ఇదే డిస్కషన్. 1990 నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కించారు బచ్చల మల్లి మూవీని. మాస్ లుక్లో మరీ మాస్గా కనిపిస్తున్నారు అల్లరి నరేష్. నేను ఎవరి కోసం మారను, నాకు నచ్చినట్టే నేనుంటా అనే బచ్చల మల్లి జీవితంలో అసలేం జరిగింది, అతనికి అతని తండ్రికి గొడవేంటి అనే ఆసక్తి క్రియేట్ చేసింది టీజర్. ఎన్నాళ్లుగానో హిట్ కోసం వెయిట్ చేస్తున్న నరేష్ కి బచ్చల మల్లి కోరుకున్న హిట్ ఇస్తుందా? 2024 మెమరబుల్ ఇయర్ గా మారుతుందా అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాలి. నరేష్ రిజల్ట్ తెలిసిన 5 రోజులకి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తో పలకరించడానికి రెడీ అవుతున్నారు వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ళ కీ రోల్స్ చేసిన సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. చంటబ్బాయి తాలూకా అనేది ట్యాగ్ లైన్. ఈ మూవీలో వెన్నెల కిషోర్ డిటెక్టివ్ రోల్లో నటించారు. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది మూవీ. షెర్లాక్ హోమ్స్ క్లిక్ అయితే వెన్నెల కిషోర్ హీరోగానే కంటిన్యూ అవుతారా, లేదంటే క్యారెక్టర్స్ కూడా చేస్తారా? ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదో ఇంట్రెస్టింగ్ డిస్కషన్. ఇది ఇవాల్టి ఏటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీవీ 9.